ఆంధ్రప్రదేశ్లో ఖనిజాల అన్వేషణకి ప్రైవేట్ ఏజెన్సీలు రంగంలో దిగబోతున్నాయి. దీనికి సంబంధించి మంత్రి గారే స్వయంగా ప్రకటించారు, నోటిఫైడ్ ఏజెన్సీలని ఆహ్వానిస్తున్నాము. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో క్వాడ్స్, సున్నప్రాయి, మైకా ఇంకా ఇట్లాంటి విలువైన ఖనిజాలు, సున్నప్రాయి నిక్షేపాలు చాలా ఉన్నాయి. మనకు పల్నాడు ఏరియాలో కానీ, నెల్లూరులో కానీ, ఇంకా కొన్ని ఏరియాలు. వీటన్నిటిని వెలికి తీసి అమ్ముకునే ప్రక్రియ కనుక నాంది పలికితే చాలా ఆదాయం వస్తుంది. దీనికోసం మనకి ఏపీఎండిసి అంటే ఏపీ మినరల్స్ డెవలప్మెంట్స్ కార్పొరేషన్ అనే ఒక కార్పొరేషన్ కూడా ఉంది. మరి దాని ద్వారా పిలుస్తారా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వయంగా టెండర్లు పిలుస్తుందా అనేది తెలియదు. ఈ టెండర్లు పిలవడానికి కూడా ఇంకేదన్నా కన్సల్టెన్సీని నియమించి కన్సల్టెన్సీ ద్వారా ఈ ప్రైవేట్ ఏజెన్సీలను ఎంపిక చేసే ప్రక్రియ ఏమన్నా ఉంటుందా? ఎందుకంటే మనదంతా నీట్గా ఉండే వ్యవహారం కాబట్టి ఆరోపణలు రాకుండా ప్రైవేట్ కంపెనీలని ఆహ్వానించినప్పుడు ఏమవుతుందంటే, ఈ ప్రైవేట్ కంపెనీల్లో కూడా మనకి నోటిఫైడ్ ఏజెన్సీలు, నోటిఫైడ్ కంపెనీలు అంటే ప్రభుత్వం దగ్గర గుర్తింపు పొందినవి కానీ, లైసెన్సులు ఉన్నాయి కానీ, అట్లానే గతంలో పెద్ద కంపెనీలు, ఇలాంటి కంపెనీలన్నిటిని ఆహ్వానం పలికినప్పుడు ఏమవుతుందంటే, మేము పేరున్నకగలిగినటువంటి ప్రసిద్ధ కంపెనీలకు మాత్రమే ఆహ్వానం పలికాము, ఇదిగో ఇంత రేటు మనకి చెల్లిస్తారు రాయల్టీ కింద, వాళ్ళు అమ్ముకుంటారు, రాష్ట్రానికి ఆదాయం వస్తుంది అనేది ఒక ప్రభుత్వ విధానంగా మనకు అర్థమవుతుంది. అయితే ఈ మైనింగ్ శాఖకు సంబంధించి లేదంటే ఈ టెండర్లు పిలిచినప్పుడు కానీ, ఏజెన్సీలను పిలిచినప్పుడు కానీ ఏ కంపెనీలు వస్తాయన్నది ఆసక్తికరంగా చూడాలి మనం. ఎందుకంటే ఎంఎన్సీ కంపెనీలు కూడా ఉన్నాయి. అలానే ఈ మధ్యకాలంలో బీభత్సమైనటువంటి పారిశ్రామిక కంపెనీలు కొన్ని ఉన్నాయి కదా, దండయాత్రలాగా వచ్చి పలానా రాష్ట్రంలో కూర్చున్నాయంటే ఎవరైనా సరే వాళ్ళకి అప్పగిచ్చేయాల్సిందే. అలాంటి కంపెనీలు దక్కుతాయా? చూద్దాం. బాయ్.